మనస్సాక్షి సాక్షి న్యూస్ స్వాగతం. ముందుగా ఇవాళ ఫోర్త్ ఎస్టేట్లో రాష్ట్ర కేబినెట్ విస్తరణ పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించడం. దీంట్లో పాల్గొనడానికి డి గోపి సీనియర్ జర్నలిస్టు స్టూడియోకి వచ్చారు. అలాగే గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కూడా స్టూడియోలో ఉన్నారు. అలాగే సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ గారు కూడా రావడం జరిగింది. ఇక బీజేపీ నుంచి ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారు ఉన్నారు. గతంలో న్యాయవాద విద్యను కూడా ఆయన అభ్యసించారు. అదుగో ఇదిగో అన్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉదయం రాష్ట్ర కేబినెట్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. మొత్తం మీదకి మంత్రివర్గ విస్తరణ కావచ్చు, పునర్వ్యవస్థీకరణ కావచ్చు, దేని ప్రాతిపదిక దేని పునాదిగా ముందుకు వెళ్ళబోతుందనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విస్తృత చర్చ కొనసాగుతుంది. లోకేష్ చేరిక పునాదిగా జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి ప్రాధాన్యతలు తీసుకుంటారన్నదే ఇప్పుడు అందరిలో చర్చ మొదలైంది. ప్రతిభ అనుభవాలకు పెద్దపీట వేస్తారా, లేకపోతే రాజకీయ లబ్ధే ప్రామాణికంగా ఈ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న పరంపరగా మిగిలింది. రాజ్యాంగ విలువలను తొక్కేసి ఫిరాయింపుదారులకు పదవులు ఇస్తారా అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ కొనసాగుతుంది. ముందుగా వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. గౌతమ్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకి చాలా రోజులుగా పెద్ద ఎత్తున కసరత్తు పెండింగ్లో ఉన్న అంశం. ఎటుకేళ్ళకి 2-3 నెలలుగా ఆయన కసరత్తు చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన విస్తరించాలని ఒక రకమైన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఒక టీంలో ఎవరైనా సరే బెటర్ టీం కావాలనుకున్నప్పుడు బాగా ఆడేవాళ్ళని, లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, లేకపోతే మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఒక ప్రాతిపదికగా తీసుకొని ఒక టీంని నిర్మించడం జరుగుతుంది. కానీ ఇవాళ టీంలో ప్రతిభ ఆధారంగా నడుస్తుందంటారా, లేకపోతే రాజకీయ లబ్ధి, ఆయా జిల్లాల్లో ఉన్న ఈక్వేషన్లు, లేకపోతే ప్రతిపక్షం తాలూకు ప్రభావాన్ని కూడా అంచనా వేయటం, ఈ ఈక్వేషన్ల పరంగా ముందుకు సాగుతుందంటారా? యాక్చువల్లీ ఇవాళ మనం పత్రికలు కానీ మీడియాని కానీ చూసినట్లయితే ఏమాత్రం అనుభవం లేనటువంటి వాళ్ళని ఈ మంత్రివర్గంలోకి తీసుకునేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకేష్ అని, ప్రియ నాగిరెడ్డి గారు ఆవిడని, లేకపోతే ఇంకా చాలా చిన్నవాళ్ళని, రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం కల్పించి తద్వారా ఈ మంత్రివర్గంలోకి తీసుకురావడానికి కూడా పూర్తి స్థాయి కసరత్తు జరుగుతుందనేటువంటిది కనపడతా ఉంది. అసలు ఏమాత్రం సిగ్గు శరం ఉండేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎరవేసి డబ్బు చూపి వలవేసి లాక్కునేటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇస్తే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఏ నోటితో అయితే మాట్లాడతాడో ఆ నోటితో అబద్ధం చెప్పగలిగినటువంటి నిర్మోహాటంగా అబద్ధం మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకు అర్థమవుతూ ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో టీడీపీ వాళ్ళు వెళితే మంత్రివర్గంలోకి ఇస్తే గేదెల్ని పశువుల్ని కొన్నట్టుగా కొనేసుకున్నారు అనేటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసావు అనేటువంటి అడుగుతున్నా. మరలా అదే మనిషి మంత్రివర్గంలోకి చోటు కల్పించేటువంటి పద్ధతి తీసుకురావడం అంటే ఎంతకంటే ప్రజానీకం క్షమించే పరిస్థితి లేదు అనేటువంటి ఉన్నది. మీరు అడిగినటువంటి పద్ధతిలో కూడా రాజకీయ పద్ధతి, రాజకీయ లబ్ధి కోసమే కానీ రాష్ట్ర అభివృద్ధి, దాని యొక్క ఉన్నత విలువలను కాపాడేటువంటి పద్ధతిలో మాత్రం లేనే లేడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది కనబడతా ఉంది. ఏదైనా ఒక రోజు వెయిట్ చేయాలి కాబట్టి తెలుస్తూ ఉంటుంది. మేము మాత్రం వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని తీసుకున్నా అది ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏదైతే గవర్నర్ గారు చెప్పారో, గవర్నర్ గారు స్పష్టంగా చెప్పారు, ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని నాకు దరిచేర నేను, నా గడప తొక్క నేను అనేటువంటి మాటలు మాట్లాడారు. అదే పద్ధతిలో ఇవాళ అదే గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించుతారా లేదా అనేటువంటి చూడాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని దీన్ని రేపు దాకా కూడా చూడవలసిన అవసరం ఉంది. శంకర్ గారు, వాస్తవంగా మంత్రివర్గ విస్తరణ లేకపోతే మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తాలూకు విచక్షణాధికారం బట్టి మనం చూసుకోవచ్చు. ముఖ్యమంత్రికి విచక్షణ ఉంటే వాళ్ళు తీసుకుంటారో లేదంటే లేదు. కానీ ఆ మార్పులు చేర్పులు అనేవి ఒక ప్రజలకు సంబంధించిన అంశంగా చూడాలా, లేకపోతే ఇది రాజదర్బార్ కాబట్టి నాకు అనుకూలమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది పని చేయకపోయినా పర్వాలేదు నేను ఉంచుకుంటా అనే రీతిలో చూడాలి? ఒక పరిణితి చెందిన రాజకీయవేత్త చేయాల్సిన పనులు ఏంటి? ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యయుతంగానే, ప్రజాస్వామ్య ప్రియులు
హర్షించేటువంటి విధంగానే మంత్రివర్గ విస్తరణ ఉండాలి. ముఖ్యమంత్రి గారికి విచక్షణాధికారం ఉన్నది. కానీ ఈ ఉదాహరణకు వాళ్ళ విశ్వసనీయ వర్గాలు కానీ పాత్రికేయ ముఖంగా కానీ లోకేష్ గారికి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరి పదే పదే పారదర్శకత గురించి చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రజాస్వామ్యతంగా కాకుండా డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిలో కాకుండా పరోక్షంగా శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీ పరోక్ష పద్ధతి ద్వారా లోకేష్ బాబుని పెద్దల సభలోకి తీసుకువచ్చారు. అంటే చట్టబద్ధత కల్పించారు. అంటే యువరాజుకి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించబడింది. కాబట్టి ఇది ఏ మేరకు వాస్తవం అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఇదే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి 1983 నుంచి కూడా ఉన్నటువంటి పెద్దలు ఇంకా ఎమ్మెల్యేలుగానే కింది స్థాయిలో ఉన్నారు. అంటే వారి మనోభావాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా లోకేష్కి మంత్రివర్గంలో స్థానం కల్పించడంలో ఈ క్షణంలో కనపడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అంతర్గత సంక్షోభానికి గురి కాబడుతుంది అనేటువంటిది వాస్తవం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందువలన పెద్దల సభకు తీసుకువచ్చి అనుభవం లేనటువంటి అతన్ని యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించడం అంటే ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రతినిధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఇవాళ వైసీపీ నుంచి రాజీనామా చేయకుండా ఫిరాయింపులు చేసినటువంటి శాసనసభ్యులు వారికి మంత్రి పదవి ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక అంత మించినటువంటి ట్రాన్స్పరెన్సీకి మారుపేరుగా చెప్పుకునేటువంటి ఎందుకంటే ఆయన ఆత్మస్థుతి పరనంద ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆత్మస్థుతిలోనే అక్కడ లోపం కనపడుతున్నది. కాబట్టి ఇది ఏ మాత్రము కూడా సబబైనటువంటిది కాదు. ఫిరాయింపుదారులకు కనుక మంత్రి పదవులు ఇస్తే ఇక దానికి అసలు అర్థం లేదు. ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఎవరు కూడా ప్రజాస్వామ్య ప్రియులు హర్షించేటువంటి ప్రసక్తి లేదు. రైట్. శ్రీనివాసరాజు గారు, మీరు ఒక మిత్రపక్షంగా క్యాబినెట్లో ఉన్నప్పుడు, క్యాబినెట్ విస్తరణ చేస్తానన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా కాన్ఫరెన్స్లోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే జరుగుతున్న వ్యవహారం? ఎందుకంటే దేశ రాజధానిలో ఒక తరహా రాజకీయాన్ని నడుపుతున్నారు. గతంలో జరిగిన రాజకీయానికి భిన్నంగా మంత్రుల జవాబుదారీతనంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆస్తుల వెల్లడి ప్రక్రియలో కావచ్చు, లేకపోతే విలువలకు కట్టుబడి ఉండాలని ఒక రకమైన గట్టి సంకేతం కావచ్చు, ఒక రకమైన వ్యవహారం నడుస్తుంది. అది మోడీ రాజకీయ తరీకా లేకపోతే ఇతరత్ర ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? అలాంటి విలువలు ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇక్కడ 3 రకాలుగా మనం ఆలోచించడం. ముఖ్యమంత్రి గారి విస్తరణ కార్యక్రమం గత సంవత్సర కాలంగా రకరకాల సమయాల్లో డిస్కషన్ జరుగుతూనే ఉంది. సరే, ఇది అల్టిమేట్గా రేపు ఆదివారం చేస్తారని చెప్పి ప్రభుత్వ పరంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ అంటే రేపు 2019 ఎన్నికలకి సమాయత్తం కోసం ఆయన ఈ ప్రిపరేషన్ కొంత చేస్తుండొచ్చు. 2, ఈ గత 3 సంవత్సరాల కాలంగా సుమారుగా 3 సంవత్సరాల కాలంగా తన మంత్రివర్గంలో ఉన్న మంత్రుల యొక్క పని తీరు ఎలా ఉందో చూసుకొని వాళ్ళు ఇబ్బందికరంగా సరిగా పనిచేయని వాళ్ళని ఒకరిద్దరిని ఏమైనా తొలగించి ఇంకో 7-8 మందికి అవకాశం ఉండొచ్చు. కొత్తగా తీసుకోవడానికి ఒక 5-6 తీసుకోవడానికి అవకాశం, 2-3 కూడా తొలగించాలని ఊహాగానాలు వస్తున్నాయి. రకరకాల సామాజిక సమీకరణలు చూసుకొని తీసుకోవాలి, జిల్లాల వారీగా ఆయన కసరత్తు చేస్తున్నారని చెప్పి పేపర్లో వస్తున్నాయి. నేనేంటంటే అభివృద్ధికి మెయిన్గా దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచన చేస్తున్నారని నేను అనుకున్నాను. ప్లస్ 2019కి సంబంధమైన తన మంత్రివర్గ సదస్సులను కూడా సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఆయన సరిగానే ఆలోచన చేస్తారని అనుకున్నాను. ఎప్పుడైనా రాజకీయంలో రాజకీయ హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి. తను సరైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే దాని తాలూకు ప్రభావం ప్రజలపై ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క అల్టిమేట్ తీర్పు 2019 మళ్ళీ సమాయత్తం అవ్వాలి. కాబట్టి ఆ విధంగా సమర్థవంతమైన మంత్రివర్గాన్ని తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. ఒకటి. 2, ఇక్కడ ఇంకో డిస్కషన్ వచ్చిందని అంటే వైఎస్ఆర్ పార్టీ ఒక్క నిమిషం రాజు గారు, హైకోర్టు న్యాయవాది జంజాల రవిశంకర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. సరే, ఈ పార్టీ ఫిరాయించిన వ్యక్తులకు సంబంధించి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనేది బాగా బలంగా వినిపిస్తుంది. సీఎం కూడా దాదాపుగా దీనికి క్లియరెన్స్ చేసినట్టుగా 2 నుంచి కనీసం 4 వరకు కూడా వారికి మంత్రి పదవులు దొరకవచ్చని ఒక రకమైన ప్రచారం ఇక్కడ సెక్రటేరియట్లో బాగా బలంగా వినిపిస్తుంది. ఈ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమా లేకపోతే కేవలం అనైతికమా? ఏ కోణంలో చూడాలంటారు?
మొదటిగా నేను ఇంతవరకు ఎందుకు ఈ పార్టీ నుంచి ఎవరైతే ఫిరాయించారో ఆ పార్టీ వాళ్ళు గవర్నర్ కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారం పార్టీ విధానంలో ఒక పార్టీలో ఎన్నికయ్యి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్ మెంబర్ కింద లెక్క అని 2 రాజ్యాంగ ధర్మాసనాలు సుప్రీంకోర్టులో చెప్పాయి. అంటే వాళ్ళు దే ఇన్కర్ డిస్క్వాలిఫికేషన్ ఆల్రెడీ అని చెప్పినప్పుడు డిస్క్వాలిఫైడ్ మెంబర్స్ వాళ్ళు. అందుకోసమే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక్క మెంబరు ఉన్న పొలిటికల్ పార్టీలో కూడా 2/3 అనేది ఉండదు. కాబట్టి ఆ ఒక్క మెంబర్ కూడా ఒకవేళ పార్టీ విధానానికి విరుద్ధంగా వేరే పార్టీలో కనుక చేరితే అతనికి కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. అతను ఆల్రెడీ ఇన్కర్ డిస్క్వాలిఫికేషన్ అంటే ఒక డిస్క్వాలిఫికేషన్ ఇన్కర్ అయిన ఒక మెంబర్ కి నువ్వు మంత్రి పదవి ఇవ్వటము అనేది చాలా రాజ్యాంగ విరుద్ధము. ఎందుకంటే అందుకోసమే ఎటువంటి ఆల్రెడీ ఇన్కర్ డిస్క్వాలిఫికేషన్ మెంబర్ మీద ఎవరు కంప్లైంట్ చెయ్యకపోతే అతని డిస్క్వాలిఫికేషన్ రెగ్యులరైజ్ అవుతుంది. కాబట్టి రోడ్డు మీద పోతున్న ఏ వ్యక్తి అయినా కూడా ఆ స్పీకర్ ముందు కేసు వెయ్యవచ్చు. ఇంతకు ముందు మన రూల్స్ ఏంటంటే ఎమ్మెల్యే మాత్రమే వెయ్యాలి అని, కానీ సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది రోడ్డు మీద పోయేవారు ఎవరైనా వెయ్యవచ్చు. ఎందుకంటే ఒకసారి డిస్క్వాలిఫై అయిపోయిన వ్యక్తి ఇంకా అదే పదవిలో కొనసాగటం అనే పద్ధతి వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి పబ్లిక్ లో ఎవరైనా ప్రశ్నించవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇవాళ రవిశంకర్ గారు ఇది అనర్హతకు సంబంధించిన విషయం చాలా రూల్స్ చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికి కూడా కానీ గవర్నర్ ఇలాంటి ప్రక్రియని అడ్డుకునే అధికారం గవర్నర్కు లేదు అనే ఒక భావన టీడీపీ వర్గాల నుంచి వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒకసారి సిఫార్సు చేసిన తర్వాత గవర్నర్ తిప్పి పంపొచ్చు, కానీ రెండోసారి సిఫార్సు చేసిన తర్వాత తప్పనిసరిగా ఆమోదించి తీరాలి అనే ఒక రకమైన నియమం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ ఈ విషయాన్ని అడ్డుకోలేరు అని ఒక రకమైన కోణం బాగా వినిపిస్తుంది. ఇది రాజ్యాంగబద్ధంగా సమంజసమేనా, సమ్మతమేనా? దీనికి సంబంధించి గతంలో ఏమైనా తీర్పులు ఉన్నాయంటారా? అసలు ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్ అండి వాళ్ళు ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్. కంప్లైంట్ డిసైడ్ చేయకపోవటం వల్లే కానీ స్పీకర్ కి ఏ విధమైన అధికారము లేదు. స్పీకరు అతని ముందు ఉంచిన ఫ్యాక్ట్స్ ని పరిగణలోకి తీసుకుని డిస్క్వాలిఫై చేయాల్సిందే మాత్రమే తప్ప అతను ఇంకా వేరే చేయగలిగింది లేదు. అందుకోసమే స్పీకర్లు కేసులు చేయకుండా నాటకాలు చేస్తుంటే మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి నిర్దిష్టమైన టైంని విధించాలని. కాబట్టి లేకపోతే వాళ్ళు డిసైడ్ చేస్తే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళు. అందుకని వాళ్ళకి వేరే ఆపర్చునిటీ లేదు కాబట్టి డిలే చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళని వెళ్ళి గవర్నర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అసలు నీ అధికారం ఏమిటి, నువ్వు ఏమి చేయాలి, నీకు ఆర్టికల్ 164 కింద నీకు రాజ్యాంగం ఏం చెప్పింది, నువ్వు మిగతా 10th షెడ్యూల్ కింద ఏం చెప్పింది, నువ్వు చేయడానికి వీలు లేదు, ఇదిగో ఫలానా జడ్జిమెంట్ లో ఉంది, ఫలానా జడ్జిమెంట్ లో ఉంది, వీల్లేదు. ఆల్రెడీ ఇన్కర్డ్ డిస్క్వాలిఫికేషన్, ఆల్రెడీ ఇన్కర్డ్ డిస్క్వాలిఫికేషన్ అయిన వాళ్ళని నువ్వు మంత్రులుగా ఎలా అపాయింట్ చేస్తావు? డిస్క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మంత్రులుగా అపాయింట్ చేయడానికే లేదు, డిస్క్వాలిఫై అయిన వాళ్ళని చేయడానికి లేదు, కావాల్సిన వాళ్ళని కూడా చేయడానికి వీల్లేదు. గతంలో చేసిన తప్పుని మీరు రిపీట్ చేయకండి అని రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద మళ్ళీ మనం హైకోర్టుకి వెళ్లే అవకాశం ఉంది, ఇమీడియట్ గా ఆపుకునే అవకాశం ఉంది. ఇటువంటి అనైతికమైన రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు గవర్నరు చేయకూడదు, అటువంటి పార్టీలు కూడా చేయకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి గౌతమ్ రెడ్డి గారు, ఇందాక గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చని ఒక పదం వాడారు. నాకు తెలిసి ఆల్రెడీ యాక్చువల్గా వైఎస్ఆర్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా టీమ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా వెళ్ళటం, రిప్రజెంట్ చేయటం అనేది జరిగింది. కోర్టులో కూడా ఒకరిద్దరు కూడా దీనిలో వేయటం అనేటువంటి కూడా జరిగింది. ఇది అనైతికం అనేటువంటిది స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అందుకని నేను గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇందాక నేను చెప్పడం. రాష్ట్ర కేబినెట్ విస్తరణ వ్యవహారంపై డిస్కషన్ కొనసాగుతుంది. గోపి గారు, ఇందాక జంధ్యాల రవిశంకర్ గారు కూడా చెప్పారు, ఈ ఫిరాయించిన వ్యక్తులకు సంబంధించి అసలు ఆల్రెడీ ఒకసారి ఫిరాయించడం అంటే అనర్హత లెక్క, ఇంకా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఒక రకమైన పెద్ద వాదన వినిపిస్తున్నాం. కానీ వాస్తవంగా
అటు తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగుతున్నారు, ఇవాళ కూడా ఇక్కడ కూడా కొంతమంది చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లా మీరు ఎలా చూస్తారు? ముఖ్యమంత్రికి అంటే మంత్రివర్గ కూర్పు విషయంలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందండి, అది చేస్తారు. అయితే సభ్యులు, ఏ పార్టీ సభ్యులు కానీ, పార్టీ సభ్యులు కాని వాళ్ళు కానీ, లేదా అసలు స్వతంత్రులుగా గెలిచిన వాళ్ళు వాటిని చేసుకుంటారు. అది ముఖ్యమంత్రికి ఉండే స్వేచ్ఛ. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు డిఫెక్షన్ జరిగింది, పార్టీని ఫిరాయించారు, మారడం వల్ల వాళ్ళకు ఆ రైట్ క్వశ్చన్ వచ్చింది, వాళ్ళ సభ్యులు అవుతారా కాదా అని. ఫిరాయింపు నిరోధక చట్టం కింద వీళ్ళు సభ్యత్వం ఉంటుందా లేదా అనేది బేసిక్గా ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాలి, ఇది రాజ్యాంగపరంగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ క్వశ్చన్ రేజ్ చేయాల్సిన గవర్నర్ కానీ లేకపోతే స్పీకర్ కానీ దాన్ని అలా కదిలించకుండా ఉండడం వల్ల దాన్ని అవకాశంగా వాడుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. పూర్తిగా పార్టీ ఫిరాయించిన వాళ్ళని తీసుకొచ్చి సభ్యులుగా మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు ఏ సంకేతం ఇస్తున్నావు, ఎలాంటి రాజకీయాలు నడుపుతున్నావు అనేటువంటి సంకేతం ఇస్తున్నావు అనేది ప్రజలు ఆ ప్రశ్నను లేవదీస్తారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన ఈ కూర్పు ఖచ్చితంగా 2.5 సంవత్సరాల తర్వాత దాదాపు ఒక 6-7 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ కొత్త మంత్రివర్గం, ఇది రేపు 2019కి ఎన్నికలకు వెళ్ళే కొత్త మంత్రివర్గం కాబట్టి పూర్తిగా ఇది రాజకీయాలకి అనుకూలంగానే ఉంటుంది. ఆయన అధికార పార్టీ ముఖ్యమంత్రి ఆయన రాజకీయాలకి, ఆయన చేసే రాజకీయాలకు అనుకూలంగానే ఉండబోతుంది. అందులో ప్రజా సంక్షేమం లేకపోతే అట్లాంటి వాటిని గురించి మనం మాట్లాడడం అనవసరం. అది పూర్తిగా పార్టీ సంక్షేమానికి సంబంధించిన ఒక మంత్రివర్గం. ఈ నాయకత్వం, ఈ బృందం ఈ పార్టీని రేపు 2019లో ఎన్నికలకి నడిపించాల్సిన బృందం ఇది. మరొకసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే 2018 తర్వాత నుంచి ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోతారు. ఈ 2018 లోపు వీళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అమరావతిలో కొన్ని కట్టడాలు, కొన్ని నిర్మాణాలు, అవి చూపించాలి ప్రజలకు. ఈ పనిలో బిజీ అయిపోతుంటారు. ఈ క్రమంలోనే మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాల్సిన పెద్ద సమస్య ఒకటి రేపు రాబోతుంది. వీళ్ళకి ప్రత్యేక హోదా అనేది ఒకటి వస్తుంది. ఆ ప్రత్యేక హోదాని దానికి సంబంధించి వీళ్ళు చేసిన హామీలు కానీ, వీళ్ళు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ, లేకపోతే ఈ శాసనసభ 2 సార్లు చేసిన తీర్మానానికి సంబంధించి 2 సార్లు తీర్మానం చేసింది. అంత శక్తి ఇప్పుడు వాళ్ళకి లేదంటారా? అది లేదు కాబట్టి అంత శక్తి ప్రాతిపదికన వీళ్ళు చేయలేకపోతున్నారని ఏదైతే ఒక కోణం ఉందో దాని ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అది చాలా తక్కువ. అది కావాలంటే కొద్ది సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మనం ఈ 14 రోజుల శాసనసభ చూసాము, ఇంతకు ముందు కూడా చూసాము. సబ్జెక్ట్ కంటే కాస్త గొంతెక్కువ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఈ మంత్రివర్గం కూడా అలా ఉండబోతుంది. ఎమ్మెల్యే బోండా ఉమాకి అవార్డు ఇవ్వడం అని అతను ప్రాతిపదిక ఏంటంటే కాస్త గొంతు ఎక్కువగా ఉంది, తిట్టగలరు, అదే ప్రాతిపదిక కనిపిస్తుంది. అంటే ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయడం ప్రధాన లక్ష్యంగా జరిగే అవకాశాలు. శంకర్ గారు, గోపి గారు చెప్పినట్లు అంటే ఈ గవర్నమెంట్ లో ప్రాధాన్యత ఎవరికి తక్కుతుందని స్పష్టమైన ఇండికేషన్స్ వెళ్ళిపోతున్నాయి అనేది ఇండికేషన్స్ మనం చూసామండి. ఇప్పుడు ఈ గత 20-23 రోజులుగా జరిగిన శాసనసభ సమావేశాల తీరుతెన్నులను పరిశీలిస్తే చాలా బాధాకరం. అసలు ప్రతిపక్షం గొంతు నొక్కి మైకులు కట్ చేసి అసలు అధినాయకుడి మెప్పు కోసం ఈ శాసనసభ్యులందరూ కూడా చాలా విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం కానీ, టీవీ చూసేటువంటి ప్రతి ప్రేక్షకుడు కూడా, ప్రతి పౌరుడు కూడా ఈ అసెంబ్లీనా లేకపోతే అసలు ఏమిటనేటువంటిది బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పెద్దలందరికీ మనం పాత్రికేయముఖంగా సూచించేది, ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రతిపక్షానికి ముందు పెద్దపీట వేసి ఒక ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలను పాటించినటువంటి చరిత్ర మన దేశంలో ప్రజాస్వామ్యానికి ఉన్నది. కానీ ఈ రోజున అసలు ప్రతిపక్ష నాయకుడినే మాట్లాడనీయకుండా చేసేటువంటి పరిస్థితి, అనేక కీలకమైనటువంటి ప్రజా సమస్యల్ని చర్చించకుండా వాటిని పక్కదారి వేసేసి ఆత్మస్తుతి, పరనింద, ఏ మేరకు కూడా విషయాన్ని దాటవేసేటువంటి పరిస్థితి. అనేక అంశాలు ఇవాళ వచ్చినాయి. అగ్రిగోల్డ్ ఇష్యూ కానీ, లేదా ప్రశ్నాపత్రాల లీకేజీ కానీ, ఆక్వా ఇండస్ట్రీకి సంబంధించి కానీ, లేదు ఆర్టీ అధికారిపైన దాడి విషయం కానీ, అనేక అంశాల్లో కూడా అసలు ప్రతిపక్షం యొక్క గొంతునొక్కి ప్రజా సమస్యలను చర్చకు రానియకుండా విలువైనటువంటి అసెంబ్లీ సమయాన్ని, కాలాన్ని వృధా చేసి అధికార పక్షమే ఒక రకంగా
కాలాన్ని దుర్వినియోగం చేసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక తుది రూపాన్ని ఇవ్వలేకపోయింది అనేటువంటిది వాస్తవం. ఓకే, శ్రీనివాసరాజు గారు, అదే ఏదైనా టీడీపీలో ఒక అవార్డు దక్కాలంటే, టీడీపీలో ఒక పదవి దక్కాలంటే గట్టిగా ఎవరైతే గట్టిగా మాట్లాడగలరో, గట్టిగా ఎవరైతే దౌర్జన్యం చేయగలరో, గట్టిగా ఎవరైతే కాస్త దురుసుగా ప్రవర్తించగలరో వాళ్ళకి పెద్ద ప్రయారిటీ వస్తుందో ఒక రకమైన అభిప్రాయం బయట నుంచి వస్తుంది. బయట నుంచి చాలా మంది విమర్శించే వాళ్ళు చేసే మాటలు అవి. నిజంగా వాటితో ఏకీభవించవచ్చా, లేకపోతే లేదు ఇతను తెలివైన వాడు, ఇతను ఆలోచన పరుడు, ప్రజలకు మంచి చేయగలడు, గట్టిగా పని చేయగలడు, అలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ అసెంబ్లీ జరిగిన తీరు చూస్తుంటే అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఇదివరకు మా నాయకుడు ఎన్నుకొని లోపలికి పంపిస్తే వీళ్ళు ఆడే పదజాలం, అసభ్య పదజాలం కానీ జుగుప్సాకరంగా అత్యంత జుగుప్సాగా ఉంది. అంటే ఆ టీవీలు చూసే పరిస్థితి ప్రజలు ఈరోజు కోరుకోవట్లా. అటువంటి మాటలు అసెంబ్లీలో జరుగుతున్నాయి. కాబట్టి అసెంబ్లీ యొక్క వాతావరణం అటు అధికార పార్టీ సమన్వయం పాటించాలా, అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా సభని సద్వినియోగం చేసుకోవాలా. ఈసారి 23 రోజుల పైన జరిగింది ఇది. కాబట్టి బడ్జెట్ సమావేశం దీన్ని ప్రతిపక్ష పార్టీ కూడా ఎంత మాట్లాడారు, ఎంత అవకాశం వచ్చిందో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా అంతే అవకాశం వచ్చిందని చివరికి స్పీకర్ విడుదల చేసిన గణాంకాలు. ఇష్యూస్ మీద చూస్తే అధికార పార్టీ నిరుకుని పెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించాలా, సబ్జెక్ట్ ఆ విధంగా తీసుకెళ్లాలా. కానీ వీళ్ళు అరుపులు కేకలతోనే అసెంబ్లీని ప్రతిపక్షం రభస చేసిందా, లేకపోతే బడ్జెట్ పాస్ అయ్యే టైంలో కూడా ఆయన లేకుండా ప్రతిపక్షం రభస చేసిందా, లేకపోతే ఆధారాలతో ఇరుకుని పెట్టిందా? మీరు చెప్పాలి, మీ ఒపీనియన్ ఏంటి చెప్పాలి. ప్రతిపక్షం అంటే సభ చూసిన తర్వాత సభలో స్పీకర్ గారు చెప్పిన లెక్కలు, సమయ వినియోగం చూసిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం దొరికిందే చాలా తక్కువ అనిపిస్తుంది. మైక్ కట్ అవుతుంది ప్రతిపక్ష నాయకుడికి అనేది చాలా ఎక్కువగా ప్రజల్లోకి కూడా వెళ్ళిపోయింది, గ్రామ స్థాయిలో కూడా. బహుశా ప్రతిపక్ష నాయకుడికి అంటే ఆ సభానాయకుడికి ఎంత గౌరవం ఉంటుందో సభలో స్పీకరు, సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురు కీలకమైన వ్యక్తులు. సభానాయకుడికి ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు అంత గౌరవం ఉంటుంది. అయితే ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇంటర్వెన్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. మాట్లాడగానే మైక్ కట్ చేసి అవతల కౌంటర్ ఇచ్చే అవకాశం మంత్రివర్గాలకి, పాలకపక్షానికి ఇవ్వడం. అంటే గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది, బాగారెడ్డి లాంటి వాళ్ళు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు, లేకపోతే పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతలుగా పనిచేశారు. వాళ్ళకి అవకాశం ఉంది. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం కనిపిస్తుంది. ఆ ప్రతిపక్ష నేత మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం, దాన్ని సబ్జెక్టు పరంగా కౌంటర్ చేయడమా, మాట్లాడడం అయిపోయిన తర్వాత లేదు అంగీకరించడం, ఆమోదించడం ఏవో జరగాలి. మాటలు అయితే జరగడం లేదు, చర్చలు అయితే జరగడం లేదు. వేసిన ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రక్రియ, ఆ ప్రక్రియ ద్వారా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కాకుండా కొత్త మేనేజ్ చేద్దాం, ఈ అంశాన్ని మేనేజ్ చేద్దాం, ఈ అంశం బయటికి రాకుండా మేనేజ్ చేద్దాం, అట్లాంటి ఉద్దేశాలు ఏమైనా కనిపించారంటారా? అంటే చర్చలు జరగకపోవడం వల్ల, అంటే ఒక సబ్జెక్ట్ మీద, ఒక అంశం మీద చర్చలు జరగకపోవడం, వాదోపవాదాలు, వాదనలు, ప్రతివాదనలు, ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు గోపి గారు చెప్పినట్లు దాన్ని అధికార పక్షం సమర్థవంతంగా అది ప్రజాస్వామ్యం లేదా ప్రజా సమస్యని దాన్ని ఎక్స్పోజ్ చేసి దాని పరిష్కారానికి మార్గం చూపించాలండి. కానీ వ్యక్తిగత విమర్శలకు వెళ్ళిపోతుంది అధికార పక్షం నుంచి. అసలు చాలా బాధాకరమైన అంశాలు. ఈ శాసనసభ ప్రారంభమైనప్పుడు ఏ ఆరోపణలు వచ్చాయో ఇవాళ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ప్రతిపక్షం మీద అవే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా ఈ ప్రతిపక్షం ఇరుకుని పెట్టింది ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపైన. దాన్ని అధికార పక్షం, ప్రభుత్వం సమర్థవంతంగా ప్రజా సమస్యల 3-4 పాయింట్లు ఇక్కడ డిస్కషన్ వచ్చినాయి. అంటే ఒకటి బడ్జెట్ సమావేశాలు మెయిన్గా, 2 అగ్రిగోల్డ్ సమస్య ఒకటి, అలాగే రాజధాని భూముల విషయంలో ప్రతిపక్ష నాయకులు పట్టిపాటి పుల్లారావుని ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన కూడా ఛాలెంజ్ చేశారు, విచారణ జరిపించని సిద్ధమని. దాన్ని ప్రతిపక్ష పార్టీ వెనక్కి వెళ్ళింది. 2 10th క్లాస్ పేపర్ లీక్ 2 రోజుల క్రితం కూడా వచ్చింది. దాని మీద సభ కూడా 2-3 సార్లు వాయిదా పడింది. దాని మీద ముఖ్యమంత్రి గారే ఇది స్టింజ్ ఆపరేషన్ జరిగిందనే ఆరోపణ అసెంబ్లీలో సాక్షాత్ జరిగింది, అనౌన్స్ చేస్తున్నారు. దాని మీద విచారణ జరపాల్సిన అవసరం అవునా లేదా అది కూడా జరగాల, విచారణ జరపాల్సిన అవసరం ఉంది. యాక్షన్ తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాలో జరిగింది అది. కానీ దేని మీద కానీ విద్యార్థుల 3 అంశాల్లో కూడా
సరే ప్రతిపక్షం వెనక్కిపోయిందనే అనుకుందాం, కాసేపు అనుకుందాం వెనక్కిపోయింది. ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి తాను సిబిఐ ఎంక్వైరీ చేయడానికి అవసరం ఏంటి? ప్రతిపక్షం కొన్ని అంశాలని తెర మీద తీసుకొచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాటిని క్లారిఫై చేయాలి. క్లారిఫై కోసం ఏ ఏజెన్సీ వేయాలనేది ప్రభుత్వం చేతిలో పని కానీ అది ప్రతిపక్షం చేతిలో పని కాదు. దానిలో 10th క్లాస్ పేపర్ లీక్ విషయంలో యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, కొంతమంది యాక్షన్ తీసుకున్నారు, విచారణ జరుగుతుంది అన్నారు. రెండు పుల్లారావు గారి సంబంధించిన భూముల విషయంలో విచారణకి ప్రతిపక్ష పార్టీ నిలబడాలి, ఛాలెంజ్ తీసుకోవాలి. ఆయన వ్యక్తిగత బడ్జెట్ మాసే టైంలో కూడా ప్రతిపక్ష పార్టీ అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఈ సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సభకు సంబంధించి ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే రెండే పార్టీలు ఉన్నాయండి, పాలకపక్షం ప్రతిపక్షం. సరే రేపు పాలకపక్షంలో 2 పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు బహుశా విష్ణుకుమార్ రాజు గారు అదే 3వ ముఖ్యమంత్రి అది శంకర్ గారు. అయితే ఇంకొక పక్షం లేకుండా పోయింది, ప్రతిపక్షం పాలకపక్షం ఈ 2 పార్టీలే ఉండడం వల్ల మధ్యలో ఉండాల్సిన ఇంకో పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఈ సభను బ్యాలెన్స్డ్ గా నలిపే పద్ధతి. అనేక సభలు మీరు కవర్ చేశారు, అనేక శాసనసభ సమావేశాలపైన మీరు రిపోర్టింగ్ చేశారు. నాకు తెలిసి ఇంత ఆధార సహితంగా ఎవరైనా సభలో ఆధారాలు ప్రవేశపెట్టి మాట్లాడడం అనేది బహుశా ఈసారి చాలా పగడ్బందీగా జరిగింది అనే ఒక రకమైన ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే బయట మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒక ఎలిగేషన్ చేసినప్పుడు సరైన ఎవిడెన్స్ లేకుండా మాట్లాడలేదు, ఈసారి సరైన ఎవిడెన్స్తోనే సభ ముందు వివరాలు ఉంచారని ఒక రకమైన ఒపీనియన్. దాన్ని మీరు ఏకీభవిస్తారా లేకపోతే కొట్టేస్తారా? ఎవిడెన్స్ ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగానే ఎవిడెన్స్ చూపించాడు. అయితే ఆయన చూపించిన ఎవిడెన్స్ వాస్తవా కాదా అని నిరూపించి చేయాల్సిన బాధ్యత పాలకపక్షం మీద ఉంది. ఆయన చూపించే ఆధారాలతోటి దాన్ని కౌంటర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది జరగలేదు, ఆ ప్రయత్నాలు జరగలేదు. శంకర్ గారు దీంట్లో ఇప్పుడు బలమైన ప్రతిపక్షానికి లేదు మధ్యలో ఇందాక గోపి గారు ఏమన్నారంటే 2 పక్షాలు ఉన్నాయంటే మధ్యలో విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు కదా, మీరు విష్ణుకుమార్ రాజు గారు 3వ ఉప ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 3 గంటల 19 నిమిషాలు మాట్లాడితే 3-4 ఉన్న బీజేపీ పక్షం కూడా అంతే సమయాన్ని 3 గంటల 19 నిమిషాలు ఆయన కూడా మాట్లాడారు. అలాగే ఈ సందర్భంగా బలమైన ప్రతిపక్షానికి తోడుగా ప్రతిపక్షం అనేటువంటిది ఇంకా ముఖ్యంగా ఈ సందర్భంగా వామపక్షాలు కూడా ఖచ్చితంగా శాసనసభలో కనపడుతుంది. ఒకసారి మళ్ళీ కేబినెట్ వస్తున్న దగ్గరికి వెళ్దాం. నిజంగా ఇవాళ పదవులు పోతున్న వాళ్ళంతా ఉన్న వాళ్ళకన్నా నిజాయితీ పరులు, ఉంచుకోదలిచిన అంటే చంద్రబాబు నాయుడు గారు తన చుట్టూ ఉంచుకోదలిచిన వాళ్ళకన్నా వాళ్ళు కాస్త నిజాయితీ పరులే అని ఒక రకమైన ఒపీనియన్ కూడా వస్తుంది. మంత్రివర్గ విస్తరణలో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళందరికన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళే ఎక్కువ అవినీతికి పాల్పడ్డారనో, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారనో, లేకపోతే అధికారాన్ని బాగా చెలాయిస్తున్నారనో, లేకపోతే తన వారికి బాగా ఇచ్చి పెడుతున్నారని ఒక రకమైన ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు వాస్తవంగా? ఆయన ఎవరినైతే మంత్రివర్గంలోకి రాకూడదు అనేది అనుకుంటాడో వారి మీద వాళ్లే ఒక ముళ్ళు తీసుకెళ్లి గుచ్చుతారు. అంటే తన వాళ్ళని తన మనుషులు ఇవాళ కాగ్ రిపోర్ట్లో కూడా సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి గురించి చాలా ఘోరమైన కామెంట్లు కాగ్ చేసింది. దానికి సంబంధించిన మంత్రికి మాత్రం ఇవాళ పదవి భయం లేదు, ఆయన ఇంకా కులాసాగా ఉంటారని ఒక రకమైన అసలు సాగునీటికి సంబంధించిన ఈ దేవినేని ఉమా గారికి సంబంధించింది అయితే మన సాక్షిలో కానీ ఉన్న ఛానల్స్ అన్నింటిలో కూడా నేను ఛాలెంజ్ చేశాను. రోజుకి ₹1 కోటి కృష్ణా జిల్లా నుంచే నీరు చెట్టు పథకం నుంచి వెళ్తుంది అనేటువంటిది ఛాలెంజ్ని స్వీకరించినటువంటి వాళ్ళే లేరు. మీరు అన్నారే ఆయన పదలం, కానీ ఇచ్చేటువంటి పదవులు వారసత్వానికి వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మగౌరవానికి ఇదిగా ప్రయాణం చేసేటువంటి టీడీపీ అని చెప్పుకునేటువంటి వాడు ఇవాళ వారసత్వాన్ని తీసుకురావడం అనేది జరుగుతోంది. తెలివిగల వాడిని అనేటువంటి చెప్పేటువంటి దానిలో ఏదైతే పత్తిపాటి పుల్లారావుని పావుగా చూపించేటువంటి పద్ధతి తీసుకొచ్చి అతన్ని తీసేయటం జరుగుద్ది సహజంగా అనేది. రెండోది ఎవరినైతే తీసేయాలో ఆ రెండవ వాళ్ళని శాసన మండలి నుంచి తీసుకొచ్చేటువంటి పద్ధతి తీసుకొస్తా ఉన్నాడు. ఎస్సీస్ అని, బీసీస్ అని, ఓసీస్ అనేటువంటి డివైడ్ చేసి దానిలో కూడా కావాల్సినటువంటి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ దీనికి సంబంధించి పిరికిబంద ప్రభుత్వం ఇది. ఈ పిరికిబంద ప్రభుత్వంలో నిజం నిప్పు లాంటిది కాబట్టి ముట్టుకుంటే కాలిపోతాం అనేటువంటి దాంతోనే దూరం జరిగిపోయి మొత్తానికి అరుపులు పెడబొబ్బులతో
ప్రతిపక్ష నాయకుడిని గందరగోళం చేయటం, రైట్. ఒక్క నిమిషం కూడా అతనికి సమయం ఇవ్వకుండా మాట్లాడటం, ఏదైనా కానీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో పేపర్తో సహా రావటం జరుగుతూ ఉంది. దీనికి చేయంగానే ఏమంటాడు, వెంటనే ఆయన వ్యక్తిగత విషయాల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఈయన ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల. ఎప్పుడైతే వాళ్ళు ఎత్తుతారో అప్పుడు మాట్లాడటం అనేటువంటి జరిగింది. కానీ ఇవాళ ఉన్న దాంట్లో మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది ఒక బూటకం, ఈడ రాజకీయ ఎత్తుగడలో భాగం, అంతకు మించి మరొకటి కాదు. దాని తర్వాతే తెలుస్తుంది దానిలో రాజుగారు వాస్తవంగా మంత్రివర్గ విస్తరణ కానీ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఆ పలానా మీద పలానా ఆరోపణ ఉంది, లేకపోతే పలానా మంత్రి మీద పలానా అభియోగం ఉంది, పలానా మంత్రి అసమర్థుడు అని ఒక రకమైన అంచనాలు వస్తాయి. కానీ ఈ అంచనాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటా శ్రీనివాసరావు కానీ, మంత్రి నారాయణ కానీ, లేకపోతే పత్తిపాటి పుల్లారావు గారు కానీ, ఇట్లా కొంతమంది దేవినేని ఉమా ఈవేళ కడిగి పారేసింది అనేక సాగునీటి ప్రాజెక్టు విషయాలు. వీళ్ళెవరికి పదవి భయం లేదు, కానీ కొంతమందికి మాత్రమే కదా సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ పదవి భయం ఎక్కువ ఉంది. అంటే కొద్దిగా ఈ పక్షపాత ధోరణి మంత్రివర్గ విస్తరణలో కానీ, వాళ్ళకి బాధ్యతలు అప్పగించడంలో కానీ, లేకపోతే కీలక పదవులు కట్టపట్టడంలో కానీ చంద్రబాబు నాయుడు కాస్త పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. తన వాళ్ళ పట్ల ఈగ కూడా వాళ్ళని కూడా చేస్తున్నారు, తనతో బాగా కలిసిపోయే వాళ్ళని మాత్రం ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని ఒక రకమైన అభిప్రాయం బయట నుంచి వస్తుంది. అనేక మంది విమర్శకులు చేస్తున్న విమర్శ ఇది. దాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే నేనైతే ఆరోపణలు అనేవి రాజకీయ ఆరోపణలు కొన్ని జరుగుతున్నాయి దీనిలో. దానికోసం రాజకీయ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మంత్రివర్గం తొలగించాలనేది అంటే ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం జిల్లాలో బ్యాంకులకు భారీ ఎత్తున బకాయి పడిన అంశాన్ని కూడా రాజకీయపరమైన ఆలోచనగా చూడాలా, లేకపోతే అది నిజంగా బ్యాంకులకి ఎగ్గొట్టారని చూడాలి? ఆర్థిక లావాదేవీలు నేరం కింద అది చూడాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి వ్యక్తి దానిలో ఆయన డైరెక్ట్ లోన్ తీసుకోలేదు. దాంట్లో ఆయన చెప్పేదానిపై సెక్యూరిటీగా ఉన్నారు. అదే సుజనా చౌదరి విషయంలో కూడా ఆరోపణలు వచ్చినాయి. అంటే ఇలాంటివి నిజంగా అంటే ఆర్థిక నేరాల విషయంలో కేసులు కానీ పెండింగ్ ఉంటే దాన్ని సీరియస్ తీసుకోవాలా. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డైరెక్ట్ లోన్ తీసుకొని అది యూటిలైజ్ చేసుకోవటం, దాన్ని ఎగ్గొడితే వచ్చే లైన్ వేరు. సో మా ఇద్దరు ముగ్గురు హామీలుగా ఉన్నప్పుడు హామీలలో కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఆయన సొంత కంపెనీకి తీసుకుంటే అది ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఆర్థిక నేరం కింద వస్తుంది. అది దాని కేసులు పెండింగ్ ఉన్నప్పుడు మంత్రివర్గం తీసుకోవాలా లేదా అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. అది ముఖ్యమంత్రి గారి యొక్క డిస్కషన్ బట్టి ఉంటుంది. అల్టిమేట్ గా ఇలాంటి విషయాలు ఆర్థిక నేరాలను చూసి చూడలేనట్టు వదిలేయటం, మిగతా వాళ్ళని గట్టిగా పట్టుకోవటం అనేది సామాజిక సమీకరణ కూడా దీనిలో చూస్తున్నారని నేనైతే భావిస్తున్నాను, వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున కాపు సమాజం నుంచి చాలా ఒత్తిడులు వస్తున్నాయి, సమాజంలో కూడా కొంత వస్తుంది. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా కొంత ఆ విధంగా ఆలోచన చేస్తారని చేస్తుండొచ్చని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నా. రెండోది రిజర్వేషన్ విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, అంటే ఫైనాన్స్ కాపు కార్పొరేషన్లో కానీ కాపుల సమాజంలో ఒకవైపు నుంచి ముద్రగడ వైపు నుంచి రాజకీయ ఒత్తిడి రావటం, రకరకాల ఈక్వేషన్స్ లో కూడా కొంత వాతావరణం ఉంది. కాపు సామాజిక వర్గం కొంత తెలుగుదేశానికి సపోర్ట్ ప్రభుత్వం రెండు రకాలు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారంపై డిస్కషన్ కొనసాగుతుంది. శంకర్ గారు, ఇందాక రాజు గారు అన్నారు సామాజిక సమీకరణాల అంశాన్ని కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో పెద్ద ఎత్తున ఒక ప్రాతిపదికగా చేసుకున్నారు, దాని బేస్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని. నిజంగా సామాజిక సమీకరణాలు ఆ సమతుల్యత మంత్రివర్గంలో ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే కొద్ది సామాజికంగా వెనకబడి వర్గాలు చెందిన వారికి కాస్త పదవులు అయితే ఇస్తున్నారు కానీ, మంత్రి పదవులు అయితే ఇస్తున్నారు కానీ మొత్తం అధికారాలను వాళ్ళే చలాయిస్తున్నారు, ఒక రకమైన ఇది కూడా వినిపిస్తుంది? ఈ రిజర్వేషన్ల అంశంపైనే చంద్రబాబు నాయుడు గారి పైన ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో బీసీ సెక్షన్స్లో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి. బీసీల ప్రయోజనాలని దెబ్బతీసేటువంటి విధంగా ఆయన విధానాలు కానీ, ఆయన ప్రకటించినటువంటి రిజర్వేషన్స్ కానీ, ప్రాధాన్యత లేదనేటువంటిది. అలాగే ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సప్లాన్స్కి సంబంధించి వాటి నిధులు ఖర్చు పెట్టడంలో కానీ, వాటిని అమలు చేయించడంలో కానీ, అలాగే మైనారిటీ కమిషన్స్కి, మైనారిటీ కార్పొరేషన్లకు ఫండ్స్ అలాట్ చేయడంలో కానీ, గిరిజన కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో కానీ, అటు అమల్లో కానీ చాలా లోపాలు ఉన్నాయి, ఖర్చు చేయట్లా. చాలా మన ఇటీవల కాలంలో అంటే ఆయన సామాజిక సమతుల్యత ఎలా ఉందంటే, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఉన్నది ఒక 50 కోట్లు, వాషర్మెన్ ఫెడరేషన్ ఉన్నది వాడికి ఒక 30 కోట్ల రూపాయలు, ఇలా చేసి ఒక సామాజిక వర్గ ఫెడరేషన్కి 1000 కోట్లు కేటాయింపులు చేశారు.
ఇదేమిటంటే కింద బీసీల ప్రభుత్వం మాది బీసీల సంక్షేమం చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడ ఆ నిధుల కేటాయింపులో దానికి లేదు. ఈవెన్ ఈ ఫెడరేషన్ల చైర్మన్లకి కనీసం కూర్చోవడానికి ఒక టేబుల్ కానీ ఒక కుర్చీలు కానీ కనీసం రూమ్స్ కూడా అలాట్ చేయటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాల హయాంలో స్టేట్ మినిస్టర్ హోదా ఇచ్చేవాళ్ళు ఈ ఫెడరేషన్ చైర్మన్స్కి. ఒక అటెండర్ ఉండేవాడు, ఒక వెహికల్ ఉండేది, అసలు ఏమీ లేదనమాట. నిధుల కేటాయింపులు కూడా చాలా నామినల్గా చేసేటువంటి పూర్తిగా వాడలేదు, పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు, అవి నిధులు మిగులుగా ఉండిపోతున్నారు. ఒక రకమైన కామెంట్ వచ్చింది. వీళ్ళందరూ ఉపయోగించుకోవచ్చు కదా, ఎందుకు అట్లా జరగదు? అదే అండి, ఇప్పుడు నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉందో ఎన్నికల్లో ఇప్పుడు ఆయన అనేకం చూసాం. ప్రత్యేక హోదా దగ్గర నుంచి, రైతు రుణమాఫీ దగ్గర నుంచి, డాక్వా పొదుపు సంఘాల రుణమాఫీ దగ్గర నుంచి ఏది కూడా ఆయన అమలు చేయాలి. బాబు వస్తే జాబ్ వస్తే అని చెప్పారు. అలాగే ఇప్పుడు నిరుద్యోగ సంబంధించి 500 కోట్లు అలర్ట్ చేశాడు బడ్జెట్లో. అంటే దరిదాపు 12,000 కోట్ల రూపాయలు అలర్ట్ చేస్తే కానీ నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. అది కూడా మళ్ళీ ఆ నిరుద్యోగులు ఏదో వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అంటే పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేయాలి నిరుద్యోగులంతా కూడా. కాబట్టి చిత్తశుద్ధి లేదు, ఆచరణ లేదు. అందువల్ల అన్ని వర్గాల్లో కూడా ఈ సమతుల్యత లేదనేటువంటిది ఒక ఫీల్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల్లో. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తాజా వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలు సీఎంను కలుస్తున్నారు. మాకు అవకాశం ఇవ్వండి, లేకపోతే ఫిరాయింపుదారులకు అవకాశం వద్దు, లేకపోతే ఫలానా వాళ్ళకి వద్దని ఒక రకమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ఏంటి? ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇవాళ సాయంత్రం జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక్కొక్కసారిగా 2 రకాల కోణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి, మొదటి నుండి టీడీపీలో ఉన్న వాళ్ళు తమకు మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని కోరడంతో పాటు ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వద్దంటూ కూడా ఇదే సమయంలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు 3 జిల్లాల సమావేశాలు జరిగినాయి. ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో జ్యోతుల్ నెహ్రూ పేరు వైసీపీ నుండి వచ్చినటువంటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పేరు వినిపిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు హోంమంత్రి చినరాజప్ప నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆశావాహులంతా కూడా ఇది భేటీ అయ్యారు. మాలో ఎవరికైనా అవకాశం ఇవ్వండి అన్న ఆ దృక్పథంతో వాళ్ళంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెడ్డి సుబ్రహ్మణ్యానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చాం కనుక ఇంకో అవకాశం వస్తుందా లేదా అన్నది చెప్పలేం. కానీ మీరంతా కూడా పార్టీ కోసం పనిచేయాలని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అలాగే విజయనగరం జిల్లా వరకు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మంత్రి పదవి వస్తుందని విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగా ఇప్పటికే ఆయన ఉదయాన్నే సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. 20 నిమిషాలు భేటీ అయినప్పుడు కూడా ఆయనకి హామీ ఇచ్చారా లేదన్న అంశం ఇంకా తేలలేదు. అయితే ఆ భేటీ అయిన 2 గంటల్లోనే దాదాపుగా 3 గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో కేఏ నాయుడు, దొరపేటి జగదీష్, మేషాల గీత, కోల లలిత కుమారి, ఉమ్మడి సంజయ్ కూడా కలిసి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకి ఇవ్వద్దు అన్న ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇస్తే పార్టీ పరంగా దెబ్బతింటాం, అక్కడ బీసీ జనాభా, తూర్పుగోదావరి జనాభా ఎక్కువ ఉంటారు, ఈ కమ్యూనిటీకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని ఒక అంశాన్ని సీఎం దృష్టి ఇచ్చారు. మళ్ళీ కొద్దిసేపటి క్రితం కడప జిల్లా నేతలు కూడా భేటీ అయ్యారు. కడపలో మంత్రి పదవి ఇప్పటి వరకు ఎవరికి లేదు, ఇస్తే ఎవరికి అవకాశం ఇస్తారన్న ఒక అంశం పైన చర్చ జరుగుతుంది. అంతేపాటు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దని టీడీపీ నేతలు కూడా మొదటి నుండి ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అడ్డు తగలడంతో పాటు ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కర్నూలు జిల్లా నేతలు కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ కూడా కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. చూసారు ఇప్పుడు సతీష్ అందించిన లేటెస్ట్ వివరాల ప్రకారం అంటే ఈ మంత్రివర్గంలో మార్పులు చేర్పులను టీడీపీలో ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు మీ అంచనా ప్రకారం ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? ఎందుకంటే ఒకవేళ ఫిరాయింపుదారులకు ఇస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, లేకపోతే పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, కాస్త వెనకబడ్డ వర్గాలను విస్మరిస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎట్లా ఉండొచ్చు? చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నది రాజకీయ పార్టీ నాయకుడు. సో ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఆ పార్టీకి ఏ మేరకు అనుకూలంగా ఉంటాయని బేరీజ్ వేసుకొని చేసుకుంటారు. అది ఆయన వైపు నుంచి ఉంది. అయితే ఆ నిర్ణయాలను తన పార్టీలో మిగిలిన నాయకులు వాళ్ళు ఎలా అంగీకరిస్తారని కొన్ని జిల్లాల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళపై వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఆ నాయకులు తీసుకొచ్చి పదవులు కట్టబెడితే ఎంతో కాలంగా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకి పదవులు లేకుండా ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ఆయన నియమించిన కార్పొరేషన్లు కూడా పదవులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళల్లో నుంచి అసమ్మతి వచ్చే అవకాశం ఉంది.
వ్యతిరేక వస్తుంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక మన కరస్పాండెంట్ చెప్పినట్టు ఈస్ట్ గోదావరి జిల్లాలో జ్యోతుల్ నెహ్రూకి ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకత కనిపిస్తుంది. జ్యోతుల్ నెహ్రూ నిన్న ముఖ్యమంత్రి అభినందించి ఉండొచ్చు, జగన్ విమర్శిస్తూ జ్యోతుల్ నెహ్రూ మాట్లాడినందుకు ముఖ్యమంత్రి ఆయన ఛాంబర్లో పిలిచి అభినందించి ఉండొచ్చు, రాజకీయ కారణం ఉందంటారు, అభినందించి ఉండవచ్చు. కానీ ఆయనకంటే మేము ఎక్కువ మాట్లాడలేమా, ఆయనకంటే ఎక్కువ సేవలు అందించాం కదా పార్టీకి, ఆయన పార్టీ వదిలి వెళ్ళిపోయినప్పుడు లేదా పార్టీ వేరే పార్టీలో ఉన్నప్పుడు అనే ప్రశ్న, బేసిక్ క్వశ్చన్ ఒకటి ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు రేజ్ చేస్తారు. దాన్ని ఏ మేరకు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థించుకోగలుగుతూ సర్దివేపుకోగలరు అనేది చూసుకోవాలి. అది కానీ అంగీకరించకపోతే నాయకులు అది ఖచ్చితంగా ఒక విస్ఫోటనం అవుతుంది. ఆ అసంతృప్తి అనేది పార్టీలో నాయకులు వచ్చే అసంతృప్తి కాస్త గట్టి దెబ్బే తగులుతుంది. రాజుగారు మీ పార్టీ నుంచి మీకు లభ్యమైన 2 మంత్రి పదవులు మాణిక్యాలరావు గారు కావచ్చు, కామినేని శ్రీనివాస్ గారు కావచ్చు, ఇద్దరు ప్రజల అభిప్రాయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా అద్భుతంగా పనిచేస్తున్నారని అనుకోవచ్చా, లేకపోతే మీ పార్టీ హ్యాపీగా ఉందా? ప్రజల సంగతి పక్కన పెడతాం, మీ పార్టీ హ్యాపీగా ఉందా? మాకు 2 సంబంధించిన మంత్రివర్గాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయండి. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా హాస్పిటల్స్, మాణిక్యాలరావు గారికి తెలియకుండా గోదావరి పుష్కరాల టెండర్లను ఖరారు చేయడం, కనీసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 100 డైరీలు ఇవ్వాలంటే 10 కూడా ఇవ్వలేకపోవడం, ఇట్లా కొన్ని కూడా చెప్తారు. అంటే గోదావరి పుష్కరాలు కానీ కృష్ణ పుష్కరాలు కానీ దేవాదాయ శాఖ కొంత పార్ట్ వరకే. దీనిలో అన్ని రకాల R&B దగ్గరించి ఇరిగేషన్ దగ్గరించి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి. అన్ని డిపార్ట్మెంట్లు కలిపి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. దానిలో దేవాదాయ సంబంధించిన బడ్జెట్ ఓన్లీ గుళ్ళు డెవలప్మెంట్ దానికి సంబంధించిన వరకు, కానీ దేవాదాయ శాఖ వచ్చి వాళ్ళ రోడ్లను ఇరిగేషన్ దానిలో ఇంటర్ఫియర్ అవుతుంది. ఆ విషయంలో కొంత మాకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. పుష్కరాల విషయంలో దేవాదాయ శాఖను ఎంతవరకు ఇన్వాల్వ్ చేశారు, మాణిక్యాలరావుకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి ఎంతవరకు ఇంపార్టెన్స్, కొంత మాకున్న అసంతృప్తి మిత్ర పార్టీగా కొంత మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ అంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా తెలుగుదేశం బీజేపీ అలయన్స్ దానికి సమ కాదు. దేవాదాయ శాఖ విషయంలో మాణిక్యాలరావు గురించి అనేక రకాల ప్రక్షాళనలు చేశారు. చాలా మంది ఆలోచన పరులు, వివేచన వాళ్ళు ఏంటంటే ఆ 2 మంత్రులను చూసి నేర్చుకోండి, మీ వల్లనే నేర్చుకోండి అని చెప్పి జనం అడిగే అవకాశం మీ 2 మంత్రులు ఇస్తున్నారా లేదా? హెల్త్ డిపార్ట్మెంట్ చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళిద్దరు ప్లేయర్ని చూసి మీరు కూడా బాగా ఆడండి అని ఎలా అంటామో ఒక టీంను పొందినప్పుడు, అలాగే మీ 2 మంత్రులను చూసి మిగతా వాళ్ళు నేర్చుకోండి అని ఆ మాట అనడానికి అనుకూలమైన మాణిక్యాలరావు వచ్చిన తర్వాత టీటీడీ ఎంత స్ట్రిక్ట్ గా ఎంత ఇది ప్రోటోకాల్ విషయంలో ఎంత తగ్గించుకుంటూ వచ్చు, సామాన్య ప్రజలకి ఎంత దైవ దర్శనం విషయంలో చేస్తుందో మనం చూస్తున్నాం. అలాగే విజయవాడ కనవదుర్గ గుడి కూడా మాణిక్యాలరావు గారి మీద అభియోగాలు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, కానీ ఆయన పనిని ఆయన సక్రమంగా చేయగలిగే పరిస్థితి ఉందా? హెల్త్ డిపార్ట్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ 7 అవార్డులు వచ్చాయి. దాన్ని మాత్రం ఏకీభవించట్లేదండి. ఎందుకంటే మాణిక్యాలరావు గారు అంత నిదానస్తుడు, మంచివాడు. ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకునేటువంటి పద్ధతిలో ఉంది. ఇవాళ వాళ్ళకి బీజేపీకి వారు ఏమనుకున్నా అనుకోండి కాక, ఒకళ్ళే మంత్రి, 2 ఆయన చంద్రబాబు జేబులో మనిషి, అవునన్నా కాదన్నా కానీ వారు దేవాదాయ మంత్రిగా ఉండేటువంటి దానికి విజయవాడ నగరంలో ఒక చిన్న సత్రాన్ని గురించి మేము మాట్లాడటానికి వెళితే ఇది నా చేతుల్లో లేదయ్యా అని నేను చేయమంటారు అనేటువంటి అసక్తత వ్యక్తపరచడం అనేది జరిగింది. మొత్తం అందరం కూడా ఉన్నాం. మా అవన్నీ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, కారణం రాష్ట్ర కేబినెట్ లో ఎవరి మీదైనా ఒక ఆరోపణ చేయగలిగే సాహసం చేయొచ్చు, కానీ మాణిక్యాలరావు గారి మీద చేయడానికి ఎవరు కూడా సాహసం చేయరు. కానీ తనకున్న మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న బాధ్యతల విషయంలో కానీ విధుల విషయంలో కానీ 100% గ్రిప్ ఆయనకు ఉందా అనేది ఒక ప్రశ్న. అంటే రాముడు అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని రూల్స్ అని ఉంటాయి కాబట్టి మినిస్టర్ గారైనా ఎవరైనా సమర్థవంతంగా చేసుకుంటే దేవినేని ఉమాకు పని ఏంటండి, ఆ మంత్రి కాదు కదా, ఈయన రావడం అనేది జరిగింది. అదే రాజమండ్రి దానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే అక్కడ ఉండేటువంటి లేదంటే ఎంపీగా ఉండే మురళీమోహన్ కి పని ఏంటంటే, ఒకవేళ అనుకుందాం మంత్రివర్గంలో ఉండేటువంటి గోదావరికి అవతల కట్టిన ప్రముఖులు యువతల పక్కన వాళ్ళు మేనేజ్ చేసి మెయింటైన్ చేసి అంతా కూడా సాగించారు. ఆ రోజున కూడా మేము ఎందుకంటే మేము కూడా ఆయన కనుక ఉన్నట్లయితే ఇంకా బాగా జరిగేది. దైవ కార్యక్రమాల పట్ల ఆయనకు ఉండేటువంటి అవగాహన
ఇతరులకు లేదు కాబట్టి ఆయన ఇంకా మంచిగా చేసేవాడు అనేటువంటిది మేము అంటున్నాం. గోదావరి కానీ గోదావరి అదే గోదావరి TDP గోదావరి పుష్కరాలు తొక్కిస్తున్నట్టు జరిగినప్పుడు చాలా మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఏదో పద్ధతిగా ఉండేది, ఇది కొద్దిగా ముఖ్యమంత్రి గారి అది మంత్రి ఆ గారు- విషయంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం అన్నది ఓకే. షూటింగ్ కోసమే ఆయన అంతసేపు ఆపడం జరిగింది. అది కూడా మేము కూడా చెప్పాం. అది ప్రభుత్వం ఆయన వైఫల్యం మంత్రి గారు- దానిలో డౌట్ ఏం లేదు దానిలో. శ్రీనివాసరావు గారు మంత్రి గారు మిత్రపక్షం కాబట్టి మిత్రుడికి సహాయం చేయడానికి ఈ నాయకులంతా వస్తున్నారు. అంతే ఆయన పని తగ్గించి కాస్త శంకర్ గారు మాణిక్యాలరావు గారి పాత్ర చాలా స్వల్పం అనడానికి ఒకే ఒక ఉదాహరణ. ఈయనది స్వల్పం, ఆయనది కృష్ణా పుష్కరాల్లో చాలా విపరీతంగా అడ్డగోలుగా కృష్ణా జిల్లా కలెక్టరు దేవాలయాల కూల్చివేత, లేకపోతే అత్యంత పురాతనమైనటువంటి కట్టడాలు, శతాబ్దాలుగా చోళరాజులు కట్టించినటువంటి కట్టడాలను కూడా కూల్చివేసినప్పుడు విగ్రహాలు తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్లో పడేస్తే అసలు ఏమైపోయారు ఈయన మాణిక్యాలరావు గారు. కాబట్టి ఆయన పాత్ర కేవలం జస్ట్ ఊరికే ఏదో ఆ తర్వాత సాధువులు లేకపోతే ఇతర వాళ్ళు స్పందించారు తప్పనిచ్చి బీజేపీ స్పందన కానీ మాణిక్యాలరావు గారి పాత్ర కానీ కడు శూన్యం అనేటువంటిది అందరూ తెలిసిందే. ఇవాళ రాజుగారు ఎన్ని మీరు మీతో మాట్లాడుతున్నప్పుడు గతంలో అనేక డిస్కషన్లు కానీ ప్రజారోగ్యం విషయం పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. స్వైన్ ఫ్లూ కావచ్చు, ఈ దోమకాటుకు సంబంధించి కావచ్చు. ఆ ఆరోగ్య మంత్రిత్వ శాఖకి బీజేపీ తరపు నుంచి కామినేని శ్రీనివాస్ గారు వ్యవహరిస్తున్నప్పుడు కూడా ప్రజలకు ఆశించిన విధంగా వైద్య సౌకర్యాలు ఇక్కడ వ్యక్తులు తీసేద్దాం పక్కన, కానీ మంత్రిత్వ శాఖ నుంచి ప్రజలకు అందాల్సిన సౌకర్యాల విషయంలో ఇంకా వెనుకబడి ఉన్న అభిప్రాయాన్ని అందరూ ఏకాభిప్రాయం. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, కార్పొరేషన్ వేరని. ప్రభుత్వ ఆసుపత్రులు, రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు గతంలో 2 సంవత్సరాల కానికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ వచ్చింది. పాములు, ఎలుకలు, చీమలు కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఆ 2 పదవులకి వాళ్ళిద్దరికి వచ్చిన పదవులకు ఉపయోగం లేదు కదా. జస్ట్ పదవులు మేము సమర్థవంతంగా చేస్తున్నాం. బీజేపీ మినిస్టర్గా సమర్థవంతంగా జరుగుతున్నాయి. ఈ రోజున దాని యొక్క రిపోర్ట్లు చూస్తున్నా కానీ ప్రభుత్వ హాస్పిటల్ ఎంత డెవలప్మెంట్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. బీజేపీకి సంబంధించిన మంత్రులు ఇద్దరికి సంబంధించి వాటి మీద పెద్ద రివ్యూ లేదు, వాళ్ళకేమీ ప్రమాదం కూడా లేదు. ఒకటి ప్రజలు ఏమనుకున్నారంటే ఇద్దరు మంత్రులు వాచ్ డాగుల్లా పనిచేస్తారు, సాయుధులైన గస్తీ బలగాల సైనికుల్లాగా కాపలా కాస్తారు, ప్రజలకి అన్యాయం జరగకుండా చూస్తారు, అవినీతి జరగకుండా చూస్తారని ఒక ఒపీనియన్ ఉండేది. అది ఉందా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకోండి. మిత్రపక్షం కాబట్టి మంత్రులు పార్టీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి, అంటే మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రమేయం కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రతిపక్ష వాళ్ళు పోషించలేదు. మాణిక్యాలరావు గారు నేరుగా ముఖ్యమంత్రిని ప్రశ్నించగలిగారని ఒక రకమైన సమాచారం బయటకు వచ్చింది. లేదు ఇతను గట్టిగా నిలబడగలిగాడు అంటే బహుశా ప్రశ్నించవచ్చు, అదే వేరే విషయం. ఏ స్థాయిలో ప్రశ్నించారనేది వేరే విషయం. కానీ జరుగుతున్న విషయాలని, ప్రజలకి వ్యతిరేకంగా జరుగుతున్న విషయాల పట్ల స్పందించగలిగారు మంత్రివర్గ సమావేశంలో ఒక పేరు వచ్చింది. కానీ రాను ఆ వ్యవహారం ఎందుకో క్రమంగా తగ్గిపోయింది. ఆ మాట అంటే ఆ స్థితి వస్తే అంటే మంత్రివర్గంలో ఉన్న ఏ మంత్రి కూడా స్వతంత్రంగా స్వచ్ఛందంగా మాట్లాడే పరిస్థితి లేదు. నిర్ణయాలన్నీ ఏకంగా ముఖ్యమంత్రి తీసుకుంటారు. విచిత్రం ఏంటంటే కేబినెట్ తీసుకునే కొన్ని నిర్ణయాలు పోలిట్ బ్యూరోలో జరుగుతున్నాయి, అవి కూడా ఉన్నాయి. సో రాజకీయం పూర్తిగా రాజకీయంగా దానికి ముందు జరుగుతుంది. సో అవి రాజకీయం, దాన్ని రాజకీయం, రాజకీయ పార్టీలు అదే పని చేస్తాయి. కానీ ఆ పని చేస్తే ప్రజలు వాటిని ఆమోదిస్తారా లేదా అనేది వాళ్ళు బేరేజ్ చేసుకోవాలి. మొట్టమొదట్లో లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు మంత్రులందరినీ కూడా పిలుచుకున్నప్పుడు సందర్భాలు ఉన్నాయి. అన్ని కూడా విజువల్స్ కూడా మనం టీవీలన్నీ కూడా చూపించడం జరిగింది. అంటే రాజ్యాంగేతర శక్తిగా ఉండేటువంటి ఆ ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మంత్రి అవుతున్నారు కదా, డైరెక్ట్ గా తీసుకురావడం జరుగుతుంది. మొత్తం వ్యవహారం అంతా ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేతుల్లో పెట్టేటువంటి పద్ధతి. నువ్వు అనేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తి, ఇందాకన్నారు ఏ ఒక్కరిని కూడా గౌరవించేటువంటి లేనటువంటి మనిషిని ఇవాళ ఈ రాష్ట్రానికి అప్పచెప్పే పరిస్థితిలో ఉంటుంది, రాబోతా ఉంది. అది దేవుడే రక్షించాలి. ఇది ఇవాళ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన గోపి గారికి, గౌతమ్ రెడ్డి గారికి, అలాగే దోనేపూడి శంకర్ గారికి, ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.